శివుడు ఉన్నాడు కదా, శివుడు కొడుకు పేరు చెప్పండి. ఇద్దరు ఉన్నారండి. సరే పేరు చెప్పండి, ఎవరో ఒకరి పేరు. మణికంఠుడు, వినాయకుడు. శివుని భార్య పేరు పార్వతీదేవి. శివుని తండ్రి పేరు, శివుని తాత పేరు, శివుని ముత్తాత పేరు. మరి ఏదో పుట్టి పెరిగారు అంటున్నారు కదా, ఏ ఊర్లో పుట్టారు? వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర. అందరూ శివుడికి చెందిన వారే. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భూత ప్రేత పిశాచాతులు ఉంటాయి, వాటికి కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. సమస్తమైన భూతగణములకు కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. అవి కూడా ఎవరి మాట వింటాయి అంటే తండ్రి మాట వింటాయి. కాబట్టి ఆయనతో అనుబంధము లేని వారు ఎవరున్నారు? ఎవరు ఉండరు. అందుకే శంకరాచార్యుల వారు కాశీ పట్టణానికి వెడితే అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్లి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా స్వభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు. శంకరుడు గురించి తెలుసుకోవాలి. ఎవరిని అడగాలి? ఎప్పుడు శంకరుడితో తిరిగేవాడిని అడగాలి. నారాయణుడిని అడిగారు. ఆయన అన్నాడు, ఏమో నేను పుట్టేప్పటికీ ఆయన ఉన్నాడు, నాకు తెలియదు. మరి ఆయనే ఉన్నాడంటే ఆయన తండ్రి గారు ఎవరో నాకు తెలియదు అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగారు. ఏమో నాకు తెలియదు అన్నాడు ఆయన. అప్పుడు అందరినీ అడుగుతున్నారు. అసలు ఈ పెళ్లి సెటిల్ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నారదుడు మహతి వాయించుకుంటూ కూర్చున్నాడు. కూర్చుంటే అందరూ వెళ్లి అడిగారు. సంతోషంగా నవ్వుకుంటూ ఆయన వీణ వాయించుకుంటున్నాడు. ఏమిట్రా ఈ వీణ? ఓ పక్కనేమో ప్రవర తెలియట్లేదనా వీణ పట్టుకున్నాడు నారాయణ. పట్టుకుని ప్రవర తెలియట్లేదురా, శంకరుడికి తండ్రి ఎవరు తాత ఎవరని అడిగారు. ఆయన అన్నాడు, అప్పుడే మర్చిపోయారు ఏమిటో మీరు, ఒకప్పుడు ఇలాగే శంకరుడికి ఆద్యంతాలు కనుక్కుందామని మీరిద్దరు బయలుదేరారు. బయలుదేరితే ఆయన శివలింగం కింద ఆవిర్భవించాడు. మీరు కనుక్కోలేక తిరిగి వచ్చేశారు. జ్ఞాపకం ఉందా? ఆద్యంతములు లేని వాడికి, అవాంగ్మానస గోచరుడికి, సర్వ సృష్టి స్థితిలయములు చేసేటటువంటి వాడికి, అటువంటి వాడికి తండ్రి ఎక్కడుంటాడయా? ఆయనే నాదస్వరూపుడు.